హాయ్ అండి. ఇదైతే లాస్ట్ డే అన్సీన్ వీడియో అండి. మొన్న చెప్పాను కదా ఆల్రెడీ పిక్స్ తీసామని. అందుకని ఇంకెందుకు డిలీట్ చేయాలని బిగ్ బాస్ అయిపోయిన తర్వాత కూడా వీడియో అప్లోడ్ చేస్తున్నాము. ఇక్కడైతే చూడండి డెమాన్ పవన్ ఆయన జర్నీవి ఫొటోస్ తీసుకొని వచ్చాడు. ఇప్పుడే ఆయన జర్నీ అయిపోయిందనమాట. రాత్రి 1:30 ఏమైంది అని చెప్పినాడు బిగ్ బాస్. ఇక్కడైతే వచ్చి ఏం చెప్తున్నా అంటే ఆ ఫోటోలు తెచ్చిన వెంటనే తనుజ ఏమనింది, ఫ్యామిలీ ఫోటో దొరికేసింది అనింది. అంటే నవ్వుతున్నాడు. తర్వాతనేమో బిగ్ బాస్ అదో రకంగా మాట్లాడాడు అబ్బా అని సిగ్గుపడుతున్నాడు. నువ్వు ఎక్కడుంటే అక్కడ బలం అని చెప్పాడు అని నవ్వుతున్నాడు. నీకు ప్రతి గెలుపు కూడా కష్టంతో వచ్చింది అంటే మళ్ళీ బాండ్ కోసం అని అట్లా చెప్పాడు. అంటే ఒక రీతు కోసం నేను కొంచెం సరిగా ఆడలే అన్నట్టు అన్నాడు. తర్వాత మళ్ళీ ఆ అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత నీలో కొత్త కోణం చూసాము అన్నాడు బిగ్ బాస్ అంటున్నాడు. తర్వాత అమ్మాయి కోరుకునేది కూడా అదే. మళ్ళీ తనుజనేమో ఏమన్నాడు, మన ఇద్దరం కొట్టుకునేది ఉంది. ఇంకొకటి ఏదో తనుజ అనిందంట, డైలాగ్ మాట్లాడి తప్పేంటో ఏదో అనిందంట, మన ఇద్దరం కొట్టుకునేదే ఉంది అంటే తనుజ అరవకరా అనింది గట్టిగా అరిచి చెప్తుంటే. కళ్యాణ్ ఇంకా చూస్తుంటే ఫోటోలు ఇవ్వరా అవి నాకి నేను చూస్తా అని ఇప్పించుకుంటుంది. మనవంతే అన్ని క్యూట్ మూమెంట్సే ఉంటాయి అంటున్నాడు ఆయనకు ఆయన. మళ్ళీ తర్వాత శ్రీజతో మాట్లాడింది కూడా ఉంది. మళ్ళీ నాకు సార్ పొగిడింది కూడా ఉంది అని చెప్తున్నాడు. మనవన్నీ క్యూట్ మూమెంట్స్ ఉన్నాయని లేదు, మనమేం క్యూట్ మూమెంట్స్ ఏం పెట్టలేదు అంటున్నాడు తనుజతో. శ్రీజ మళ్ళీ వాడు అంతే సార్, ఒకరు అనుకుంటే ఆ అమ్మాయితోనే ఉంటాడు అని చెప్పిందంట కదా స్టేజ్ మీద, అది కూడా చూపించినారు అని చెప్తున్నాడు. తనుజ మనవేమున్నాయిరా అంటే, తనుజ నావేం పెట్టారా అంటే నీవి ఉన్నాయి మిక్స్డ్ అన్నాడు. అస్సలు ఫుల్ కామెడీ వెళ్తుందన్నా అన్నాడు. నేను ఇంత కామెడీ చేశానా అని అనుకున్నాను అంటున్నాడు రెహమాన్. అంటే ఫన్నీగా ఉంది, అంటే చూసేవాడికి భలే ఉంది. అంటే ఫస్ట్ బిగ్ బాస్ మన గురించి మనం పొగుడతాడు కదా ఫస్ట్ అంటున్నాడు. బిగ్ బాస్ చెప్తాడు కదా దాంట్లో, నువ్వు ఎటువైపు ఉంటే వాళ్ళకి కొండలాగా బలము, నువ్వు కొండలాంటివి, నువ్వు ఎటువైపు ఉంటే వాళ్ళకి అటువైపు వాళ్ళకి కొండలాగా బలము, అది ఇది చాలా చెప్పాడు. ఫస్ట్ ఎలివేషన్ ఇస్తాడు కదా బిగ్ బాస్, అప్పుడు చాలా చెప్పాడు బిగ్ బాస్ నాకు గురించి అంటున్నాడు. నువ్వు ఒక కాంకరర్ అన్నాడంట. కాంకరర్ అని అడిగినాడు కళ్యాణ్. కాంకరర్ అని అది ఇది ఇంకా చాలా చెప్పాడు బిగ్ బాస్ అని చెప్పినాడు. తర్వాత వాళ్ళు అందరైతే పడుకొని వింటున్నారు. కళ్యాణ్ కూడా అన్ని ఫోటోలు చూసుకుంటున్నాడు. తనుజనేమో నా కిరణ్ లాక్కొని చూస్తుంది. డెమాన్ పవన్ ఏమో ఇంకా అన్ని బిగ్ బాస్ చెప్పినట్టు వల్ల చెప్తున్నాడు అనమాట వర్ణించుకుంటా. శ్రీజ నాకు గురించి స్టేజ్ మీద చెప్పింది కదా అది చూపించినారు అనింది. చూడండి ఇక్కడైతే ఫొటోస్ చూస్తున్నారు అందరూ. డెమాన్ ఏమో అది ఫ్రేమ్ ఒకటి ఫోటోకి అతికిచ్చుంటే అది తీయడానికి ట్రై చేస్తున్నాడు. తీసి అన్ని విడదీసి పెట్టుకుంటున్నాడు. దాంట్లో నుంచి ఫ్రేమ్ అది ఊడిపోయిందో మరి ఏమో కానీ తీసి పెట్టుకుంటున్నాడు. కళ్యాణ్ కూడా అక్కడే బెడ్ మీద పడుకొని అన్నీ చూస్తున్నాడు అనమాట. సంజనానేమో దూరం నుంచి అన్నీ వింటుంది వాళ్ళు చెప్పేది. ఇంకా తర్వాత అయితే మరుసటి రోజు మళ్ళీ ఇట్లా వాకింగ్ చేస్తూ ఉంటుంది కిచెన్ దగ్గర తనుజ. డిమాండ్ లేచిన వెంటనే ఏమంటాడు, నా ఫోటో దొబ్బేసావేంటి నువ్వు అంటాడు తనుజని. అంటే ఓకే గోమ్ చేసుకుంటూ ఫాస్ట్ నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. ఎక్కడ తీసుకున్నారా నీ ఫోటో అనుకుంటూ పోతుంది. రాత్రి చూసినప్పుడు ఒక ఫోటో కొట్టేసిందంట డెమాను తనుజ ఉన్నది. అది అడుగుతున్నాడు అనమాట పొద్దున్న లేసి. ఎక్కడుందిరా నీ ఫోటో ఏంట్రా అనుకుంటూ అరుచుకుంటూ వచ్చింది కిచెన్లో నుంచి. అంటే ఓవర్ యాక్షన్ చేయొద్దు, నీకు ఫోటో తీసి పంపిస్తాను కావాలంటే ఆ ఫోటో నాకు అని పట్టినాడు. ఎంత దారుణం రా నీ ఫోటో నేను ఎక్కడ తీసుకున్నా అని అడుగుతుంది వచ్చి. ఆమెకి హెడ్ఏక్ ఉందేమో తిరుగుతూ ఉంటుంది కిచెన్లో ఇట్లా తల రుద్దుకుంటా. అప్పుడు డెమాన్ అడుగుతాడు. చూడండి ఇక్కడ అడిగింటే వాడిని అడుచుకుంటూ పోతుంది, నేను ఎక్కడరా తీసుకెళ్ళాను
ఏంటి ఏం ఫోటో అనుకుంటూ పోయింది వాని దగ్గరికి. ఓవర్ యాక్షన్ చేయొద్దు, నేను చూసినాను, నా ఫోటో నాకు అంటాడు. అంటే ఏమంటుంది, రే నిజం చెప్పురా, నేను రాత్రి తీసుకెళ్ళినప్పుడు నువ్వు చూసినావు కదా అంటే, లేదు చూడలేదు అంటాడు. నిజంగా చెప్పురా, నేను తీసినప్పుడు నువ్వు చూసినావు, కానీ చూసి కూడా ఊరుకుంటే అప్పుడు నేనేమనుకున్నా, వీడు ఎంత మంచోడు, చూసినా కానీ ఊరుకున్నాడని అనుకున్నాను అంటుంది. నువ్వు చూసినావని నేనేమన్నాను, కళ్యాణ్కి చెప్పినాను, రే కళ్యాణ్కి చెప్పొద్దు నేను వాడిని ఫోటో తీసుకునేది అంటే, కళ్యాణ్ ఏమన్నాడంటే, నువ్వు తీసుకునేది ఆల్రెడీ వానికి తెలుసు, చూసినాడు అని అంటే, తెలిసి కూడా వాడు ఊరుకున్నాడంటే వాడు ఎంత మంచోడో అనుకున్నాను అని చెప్తుంది. అంటే అప్పుడు ఒక్క నిమిషం ఉండని మళ్ళీ మిగతా ఫొటోస్ అన్నీ మళ్ళీ ఎత్తుక్కుంటాడనమాట. ఆయన ర్యాక్లో పెట్టుకున్నాడు కదా రాత్రి తెచ్చుకున్న ఫొటోస్ అన్నీ మళ్ళీ చూసుకుంటున్నాడు. వీళ్ళైతే బయటైతే సంజన వాళ్ళంతా బయట కూర్చున్నారు. ఇమ్ము అక్కడ సోఫాలో కూర్చోంటాడు. సంజన అయితే కొంతసేపు చూపించారు బయట కూర్చొనేది. వీళ్ళనేమో డెమాన్ పవన్ అన్ని ఫొటోస్ ఎత్తికి ఒక ఫోటో తీస్తాడు బయటికి. అప్పుడైతే తమాషాకి డెమాన్ పవన్ ఒక ఫోటో తీసుకొని ఇది ఉంచుకుంటాడు తనుజని. అంటే నవ్వుతుంది, రే ఎందుకురా నీ సోలో ఫోటో నాకెందుకురా, ఊకేట తమాషాకి ఏమంటాడు, ఈ ఫోటో ఉంచుకొని ఆయనది సోలో ఫోటో ఇస్తాడు. అప్పుడు నవ్వుతుంది తనుజ, నీ సోలో ఫోటో నాకెందుకురా అంటది. తర్వాత కళ్యాణ్ వస్తాడు అక్కడికి. రే నా ఫోటో తీసుకున్నాడు వీడు అంటే, రే ఇవ్వరా అని చెప్తున్నాడు తనుజకి, ఏమని చెప్తున్నాడు డెమాన్ పవన్ని. చూడండి మళ్ళీ వచ్చింది, నాకు ఈ ఫోటో నాది నాకు అనుకుంటా వీని దగ్గరికి. వాడు అన్నీ ఎత్తుక్కుంటున్నాడు. ఇవ్వడా వాడు ఇవ్వనంటాడు, పెద్ద సతాయిస్తున్నాడు అని ఒక ఫోటో లాక్కొని పోయింది. ఆమె ర్యాక్లో పెట్టుకుంది తీసుకొని పోయి. అప్పుడే కళ్యాణ్ వస్తాడు వాళ్ళ దగ్గరికి. కళ్యాణ్ వస్తే, రే నా ఫోటో నాకు ఇవ్వకున్నాడు అని చెప్తుంటే, రే ఇవ్వరా అని అడిగి ఇప్పిస్తున్నాడు. అదే వచ్చాడు చూడండి కళ్యాణ్. ఇంకా తనుజ ఎక్కడ ఉంటే అటుకే వస్తాడు కదండి ఆటోమేటిక్గా. ఇవ్వరా అని ఇప్పిస్తున్నాడు అనమాట, రికమెండేషన్ చేస్తున్నాడు ఆమెకి. ఆమె ఏది అడిగినా కానీ ఎదుటి వాళ్ళని ఆమె కోసం అడిగినా సరే ఇప్పిస్తాడు. చూడండి డెమాన్ అడుగుతున్నాడు, రే ఇవ్వరా అంటే ఇంకా వాళ్ళిద్దరు ఉన్న ఫోటో తీసుకొని పోయింది. ఆమె తీసుకొని ఆమె ర్యాక్లో ఆమె పెట్టేసుకుంది. ఇంకా తర్వాత అయితే నెక్స్ట్ కిచెన్లో ఈ మేనల్ అయితే వంట చేస్తూ ఉంటాడు. అవి కూరగాయలు అవి తరుగుతుంటాడు. తర్వాత అయితే మళ్ళీ సంజన అక్కడ ఈ మేనల్ దగ్గర కొంచెం దూరంలో కూర్చొని ఉంటుంది. ఇప్పుడైతే ఇంకా వీళ్ళు కిచెన్ వర్క్, వీళ్ళు ఇది హౌస్ కీపింగ్ అట్లా ఏం లేదు కదండి, 5 మెంబర్స్ ఉన్నారు కదా, ఇంకా ఎవరి ఇష్టం అనేది వాళ్ళు చేస్తున్నారనమాట. ఒకవేళ ఇమ్మానుయల్ ఏమైనా నేను వంట చేస్తా అన్నాడేమో నాకు తెలియదు, కానీ కూరగాయలు అయితే తరుగుతున్నాడు. ప్రస్తుతానికైతే ఒక్కడే ఇమ్మానుయలే ఉన్నాడు కిచెన్లో. ఎక్కువ క్వాంటిటీ కూడా ఉండదు కదండి, కొంచెమందికే కదా చేసుకునేది, అందుకని చేసుకుంటున్నారు. ఇక్కడైతే వీళ్ళ కాన్వర్జేషన్ ఇంకా అయిపోలేదు ఆ ఫోటో గురించి అనమాట. వీళ్ళు ఈవన్ అంటాడు అనుకుంటే అది గోమ్ చేస్తున్నాయని లాస్ట్కి అయితే లాక్కొని పోయింది. చూడండి ఏనని చెప్పి ఎంతసేపు వాదిస్తున్నారు ఇద్దరు, కానీ వాళ్ళిద్దరు అనేది అయితే దొరికించుకుంది లాస్ట్కి. తీసుకొని ఇంకా ఆమె బాక్స్లో పెట్టేసుకుంది. చూడండి ఇక్కడైతే ఎత్తుకుతున్నాడు, నేను ఇస్తలే అని చెప్పి యాదవ్ చూసి ఇది ఉంచుకున్నాడు కెట్ల సోలోది, ఇందాక చెప్పినా కదా అదే అనమాట. ఇది కొన్ని పిక్స్ క్లమ్జీ అయిపోతాయని చెప్పినా కదా, ఎందుకంటే 2 days పిక్స్ ఒకటేసారి తీసాము, అందుకని కొంచెం వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కొన్ని ఏమైనా క్లమ్జీ అయిపోతాయి కదండి. ఒక్కోసారి ఇక్కడ వీళ్ళు మాట్లాడేటప్పుడు కూడా బయట ఎవరైనా కూర్చుంటారు అనుకో, ఇప్పుడు సంజన గురించి వీళ్ళు మాట్లాడారు అనుకో, సంజనాన్ని చూపిస్తారు మనకి మధ్యలో, అప్పుడు ఆ ఫొటోస్ ఈ ఫొటోస్ అన్నీ మధ్యలో క్లమ్జీ అయిపోతాయి. అప్పుడు మీరే ఈ సీన్ చూసి మీరే అర్థం చేసుకోవాలి. ఇందాక మధ్యలో అయితే సంజన వచ్చింది కదా, అట్లా ఒక్కొక్కసారి బయట వీళ్ళు మాట్లాడేది చూపిస్తారు, మళ్ళీ బయట ఎవరైనా వాకింగ్ చేసేది చూపిస్తారు, వాష్రూమ్లో ఉండేది చూపిస్తుంటారు. అందరివి అట్లా పిక్స్ అన్నీ క్లమ్జీ అయిపోతుంటాయి, మనకు ఒక్కొక్కసారి వాయిస్ ఓవర్ ఇన్ కూడా కష్టం అయిపోతుంది.
కానీ మనం ఆ పిక్స్ చూసి మనం అర్థం చేసుకోవాలి. ఇంకా ఒకసారి ఊరికే బయట కూర్చుంటారు కదా, ఇందాక సంజన బయట కూర్చుంది కదా, ఆ పిక్ కూడా వచ్చింది. చూడండి, ఇక్కడైతే ఇమ్మానుయల్ వంట చేస్తున్నాడు అని చెప్పిన కదా, అదే అనమాట. ఇది టమాటోస్ అవి తరుగుతున్నాడు. తర్వాత అయితే సంజనతో మాట్లాడుకుంటూ ఉంటాడు వంట చేసుకుంటా. అప్పుడు ఇమ్మానుయల్ ఏమంటాడు, సంజనతో అక్కడ ఆమె కాఫీ తాక్కుంటే అక్కడ టేబుల్ మీద కూర్చొని ఉంటుంది. అది కొంచెం కాఫీ ఏం పడింటే అది టిష్యూతో క్లీన్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడు ఇమ్మానుయల్ ఏమంటాడు, ఎవరికి ఉంటుందో ఈ వీకు, ఎవరికి రాసి పెట్టిందో ఏమో అంటుంటే, బై మిస్టేక్ నువ్వు ఈ విషయం దెమ్మంతా చెప్పినావు అనుకో, గంటన్నర ఇంకా ఆయన గురించే నాకెందుకు ఇవ్వకూడదని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అని నవ్వుకుంటున్నారు ఇద్దరు. ఇమ్మానుయల్ కూడా అన్నాడు, నాకే అంటాడు కదా వాడు కంపల్సరీ అన్నాడు. ఇద్దరు జోక్ చేస్తున్నారు, బేమాన్ అట్లా అంటాడని. ఎక్స్ప్లెయిన్ చేస్తాడు గంటన్నర అని. అంటే ఇమ్మానుయల్ ఏమన్నాడు, వాడు మోస్ట్ పాజిటివ్గా ఆలోచిస్తాడు తన గురించి తాను అని అంటున్నాడు. అంటే సంజన ఏమనింది, ప్రతి ఒక్కరు అంతే కదా అనింది. అంటే ఎవరి గురించి వాళ్ళు పాజిటివ్గానే ఆలోచిస్తారు కదా అన్నట్టు. అంటే ఇమ్మానుయల్ ఏమన్నాడు, వాడు ఎక్కువ మమ్మ అని చెప్తున్నాడు. అంటే ఎవరైనా అంతే కదా అనింది సంజన. అంటే కానీ వాడు ఎక్కువ మమ్మ, వాడి గురించి వాడు ఎంత లవ్ చేసుకుంటాడో అస్సలు అంటే అబ్బబ్బబ్బా అని అంటుంది సంజన కూడా. అంటే డెమాన్ అయినంతకు ఆయన ఎక్కువ పోగొడుకోవడం, అయినంతకు ఆయన ఎక్కువ ఆయనకి చాలా లవ్ అంట. అది మాట్లాడుకుంటున్నారు. రాత్రి పిచ్చి లేసిందే నీకు అన్నాడు. అంటే రాత్రి కూడా ఇదే టాపిక్ వచ్చినట్టుంది. అప్పుడు సంజన ఏమనింది, ఎందుకు పిచ్చి లేస్తుంది అనింది. ఎందుకు పిచ్చి లేస్తుంది, అందరు పాయింట్ వాడికే కదా అనింది. తర్వాత ఇప్పుడు నేను 1000 సార్లు చెప్తే ఈ కప్పు నాది, ఈ కప్పు నాది అంటే ఈ కప్పు నాదైపోతుందా, లేకుంటే 15 సార్లు చెప్తే ఈ కప్పు నాదైపోతుందా అని అంటుంది. నాకు గురించి నేను గంటన్నర చెప్పినంత మాత్రాన కప్పు నాదైపోతుందా, 1000 సార్లు చెప్పినా 10,000 సార్లు చెప్పినా ఈ కప్పు నాదైపోదు కదా. బయట ఒక జెన్యున్గా ఆడియన్స్ ఉన్నారు, ఆ ఆడియన్స్ ఎవరికి ఓట్లు వేస్తే వాళ్ళకే ఆ కప్పు, నేనేమంత ఆలోచించను నేను అని అనింది సంజన. నేనైతే టాప్ 5లో ఉన్నాను అంతే, ఇంకా నేను ఈ కప్పు నాకు వస్తుందా రాదా ఇదంతా ఏం ఆలోచించను అని చెప్పింది. తర్వాత మళ్ళీ మరుసటి రోజు మధ్యాహ్నం 1:30 అవుతుంది అంటాడు. అప్పుడు 1:30 అప్పుడు మళ్ళీ అందరు కిచెన్లో వంట చేసుకుంటుంటారు. అప్పుడు డెమాన్, పవన్, తనుజ, ఇమ్మానుయల్, సంజన అందరు కూర్చొని మళ్ళీ మాట్లాడుకుంటుంటారు, వంట చేసుకుంటూ మాట్లాడుతుంటారు. అప్పుడు డెమాన్ పవన్ ఏమంటాడు, అన్వేష్ అన్న అంటున్నాడు, అవినాష్ అన్న కదా, అవినాష్ అన్న వచ్చింది కూడా నా దాంట్లో వేశారు అని చెప్పాడు. అవినాష్ అన్న వచ్చింది కూడా వేసాడు, అవినాష్ అన్న నన్ను ఇమిటేట్ చేసినాడు కదా అది కూడా చూపించారు అన్నాడు. అప్పుడు మళ్ళీ ఇమ్మానుయల్ ఆయన దాంట్లో చెప్పినది మళ్ళీ చెప్పినాడు. ఇమ్మానుయల్ వచ్చినప్పటి నుంచి ఆయన చెప్తూనే ఉన్నాడు, ఇప్పటికీ 100 సార్లు చెప్పింటాడు. ఎవరిది ఏం చెప్తున్నా కానీ ఆయన గురించి చెప్పినది మళ్ళీ చెప్తున్నాడు. ఎక్కువ సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటుంటాడు అనమాట. అదే డెమాన్ పవన్ చెప్తేనేమో ఏమంటున్నాడు చూడండి, డెమాన్ పవన్ ఏమో వాడి మాట ఎక్కువ చెప్పుకుంటాడు కదా, వాడిని ఎక్కువ లవ్ చేసుకుంటాడు, అందుకు వాడు రాత్రి నీకు పిచ్చి లేసిందా వాడు చెప్తుంటే అని అడుగుతున్నాడు సంజనని. మరి వాడు కూడా చెప్తున్నాడు కదా, ఫస్ట్ రోజు ఎంతసేపు వినకున్నా కానీ రే ఇండ్రా అని పిలిచి చెప్పినాడు కదా అందరికీ. ఇక్కడైతేనేమో బయట ముగ్గురు కూర్చున్నారు. మళ్ళీ తనుజ, కళ్యాణ్, డెమాన్ అయితే బయట కూర్చొని ఉన్నారు. వాళ్ళైతే అక్కడ ఏం మాట్లాడుతున్నారు మనకైతే చూపించలేదు, ఇక కూర్చునేది మాత్రమే చూపించినారు. తర్వాతనేమో ఇమ్మానుయల్, సంజననేమో ఇందాక చెప్పాను కదా లోపల కిచెన్లో మాట్లాడుకుంటున్నారు. తర్వాత మరుసటి రోజు అయితే మళ్ళీ నలుగురు కిచెన్లో ఉంటారు. ఇందాక అవినాష్ గురించి, ఇమ్మానుయల్, డెమాన్ గురించి మాట్లాడారు కదా, అవే అనమాట ఈ పిక్స్ మిక్స్ అయిపోయినాయి మధ్యలో. ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి చూపించినారు కదా, తనుజ, కళ్యాణ్,
డెమాన్ పవన్ బయట కూర్చున్నారు కదా, వాళ్ళకి చూపించినందుకు మళ్ళీ ఇవి మిక్స్ అయినాయి అనమాట. ఇక్కడ బిగ్ బాస్ వాళ్ళు ఇప్పుడు ఒక కాన్వర్జేషన్ జరుగుతుంటే ఒకటే చూపించారు కదండి, మళ్ళీ వేరే చోట ఉన్నది చూపిస్తారు కదా, అప్పుడు అంత క్లైమ్స్ అయిపోతుంది. తర్వాత మళ్ళీ కిచెన్లో అందరూ వాళ్ళ వాళ్ళ జర్నీలో చూపించినట్టు మళ్ళీ మాట్లాడుకుంటారు. ఇప్పుడు నెక్స్ట్ ఒక్కొక్కరు సపరేట్ చెప్పినారు కదండి వాళ్ళ జర్నీలో ఏం జరిగినది. మళ్ళీ ఎవరన్నా మాట్లాడారనుకో మళ్ళీ వాళ్ళ జర్నీది మళ్ళీ గుర్తు చేసుకుంటున్నారు మొన్నటి నుంచి. ఇంకా వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి పొద్దుపోకుండా ఉండేది 5 మంది కదా, చెప్పిందే చెప్పి ఈ మేనల్ అయితే ఇంకా యొక్క సెల్ఫ్ డబ్బా కొట్టినట్టు అనిపిస్తుంది నాకు. అందుకే 4th వచ్చాడేమో అనిపిస్తుంది నాకు. చూడండి ఇప్పుడు చూడండి ఇక్కడ కిచెన్లో మాట్లాడుతున్నాను కదా అదనమాట. డెమాండ్ అంటే ఇప్పుడు లాస్ట్కి జర్నీ జరిగింది కాబట్టి ఆయన చెప్తున్నాడు. మళ్ళీ డెమాండ్ చెప్తుంటే మళ్ళీ అప్పుడు కూడా ఏమైనా చెప్తున్నాడు. డేమాన్ ఏమన్నాడు, అవినాష్ అన్న వచ్చింది కూడా చూపించారు, నన్ను ఇమిటేట్ చేసినారు కదా అది చూపించినాడు అంటుంటేనే మళ్ళీ ఇమానుయల్ మధ్యలో అడ్డం వస్తాడు. ఎవరేం మాట్లాడుతున్నా మళ్ళీ వచ్చి ఏమంటున్నాడు, నా దాంట్లో నన్ను అవినాష్ అన్న రే నువ్వు లేకుంటే సీజన్ 9 లేదురా అన్నాడు అని చెప్తున్నాడు ఇమానుయల్. అంటే సంజన ఏమనింది, నాకు కూడా అన్నాడు, అఖిల్ వచ్చినాడు కదా సంజన మీరు లేకుంటే బిగ్ బాస్ లేదు అన్నారు అని చెప్తున్నాడు. ఇట్లే అండి ఎవరు సెల్ఫ్ డబ్బా వాళ్ళు కొట్టుకుంటున్నారు. ఈ 5th ఈ లాస్ట్ ఏమంటారు ఇది లాస్ట్ ఫైనల్ వీక్ కదా అందుకని అట్లా చేస్తున్నారు. ఇక ఈయనైతే ఇంకా ఇమానుయల్ ఎవరైనా ఏమైనా మాట్లాడుతుంటే అయిపోయి తొందరగా ఇంకా ఏదో ఒకటి అందుకొని ఇంకా మధ్యలో మాట్లాడతాడు అనమాట. నామినేషన్ కూడా రాలేదు కదండి అప్పుడు అన్ని వీక్స్. వాళ్ళిద్దరు చెప్తుంటే డెమాన్ ఏమన్నాడు, అఖిల్ కాదు మానస్ అన్నాడంట ఆమెని. మానస్ సంజన గారు మీరు లేకుంటే సీజన్ 9 లేదు అని అంటే డెమాన్ ఏమన్నాడు, అవన్నీ నమ్మారంటే అని నవ్వినాడు. నవ్వింటే యాక్చువల్లీ నేను అది కాంప్లిమెంట్గా తీసుకున్నా అని చెప్తుంది సంజన. అంటే స్టార్టింగ్లో నువ్వు గుడ్డు తీసావు కదా అదేమో అంటుంటే సంజన ఏమనింది, రే నీకు స్టార్టింగ్లో గుడ్డు తీసినదే కనిపిస్తుందిరా, నువ్వు మొత్తం రీతుతోనే ఉంటే మేము ఎట్లా కనిపిస్తాం నీకు, బయటికి పోయి చూడరా మాది ఎంత ఉందో అప్పుడు తెలుస్తుంది నీకు, ఎప్పుడు బాత్రూంలో రీతుతో ఉన్నదే కనిపిస్తుంది నీకు అంటే ఒక్క సీనే చూపించినారు అసలు బాత్రూమ్ మాది ఎక్కువ చూపిలే అని చెప్తాడు. కిచెన్లో మాట్లాడుకున్నారు కదా అదైన తర్వాత మళ్ళీ అందరూ బయటకు వచ్చి ఈడ సోఫాలో కూర్చున్నారు. అప్పుడు కూర్చొనినప్పుడు ఏమో డెమాన్ అయితే వర్కౌట్ అది ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. సంజన ఏమో సంజన కాలు మీద పడుకున్నాడు. చూడండి పడుకున్నప్పుడు సంజన ఏమంటుంది, నేను ఆ రోజు ఏం చేశాను చెప్పు అంటే ఏం చేసావు అని అడిగాడు. అంటే ఆ రోజు లెటర్ ఇచ్చారు నాకు, అంటే ఆ రోజు జైల్లో ఉంది కదా పాయింట్స్ తక్కువ వచ్చినప్పుడు ఆ రోజు గురించి చెప్తుందనమాట. ఆ రోజు నేను రియల్గా వామిటింగ్ చేసుకున్నా బయట అంటుంటే కళ్యాణ్ అయితే వింటున్నాడు ఊరికే వాళ్ళు మాట్లాడేది. ఇప్పుడు నాకు లెటర్ ఇచ్చారు, నేను అప్పుడు వాష్రూమ్కి పోయి లెటర్ చదివాను, అప్పుడు నేను వాష్రూమ్కి పోవాలని చెప్పి ఫస్ట్ ఒకసారి బయటకు వచ్చాను, తర్వాత వామిటింగ్ అని బయటకు వచ్చాను. ఇప్పుడు బిగ్ బాస్ రకరకాల రీజన్స్తో 3 సార్లు లైట్ ఆఫ్ అయ్యే ముందు లోపల నువ్వు చేయాలా అని చెప్పినాడు బిగ్ బాస్ అని ఆమె సీక్రెట్ టాస్క్ చేసినది చెప్తుంది. ఏమో అడిగినాడు, జైల్లో ఉన్నప్పుడు చదివినావు లెటర్ అంటే లేదు నేను వాష్రూమ్లోకి చదివినాను, ఆ ఎన్వలప్ మీద సీక్రెట్ టాస్క్ అని రాసింది, అప్పుడు నేను తొందరగా వాష్రూమ్కి చదివినాను, అంత లోపల బర్నీ గారు వచ్చారు నాకు లాక్ చేయడానికి, అప్పుడు నేను చెప్పాను బర్నీ అన్న ఒక్క నిమిషం ఉండు అని అంటే నేను మైక్ మర్చిపోయినా అన్నా ఊకెట్లా, అప్పుడు బర్నీ అన్న నేను తెచ్చిస్తాను నీకు మీరు బయటకు రావద్దని అని చెప్పి ఆయన తెచ్చినాడు. అప్పుడు నేను ఒక చిన్న టాపిక్ పెట్టినాను, బర్నీ అన్న ఫుడ్ కోసమైనా కనీసం బయటకు రావచ్చా అని అడిగినాను, బ్లాంకెట్ చేంజ్ చేపియండి అని అడుగుతున్నాను. అప్పుడు బర్నీ అన్న లేదు నేను చేపిస్తాను మీరు బయటకు రావద్దని అంటున్నాడు. అప్పుడు కూడా అప్పుడు రూల్ ఫాలో అవుదాం మనము, బయటికి రావద్దండి, మీ ఫుడ్ కూడా నేను అక్కడికి పంపిస్తాను అన్నాడు బర్నీ అన్న. అప్పుడు ఎట్లా అంటే దగ్గినట్లు యాక్ట్ చేసినావు కదా అన్నాడు ఇమానుయల్. అంటే దగ్గినట్లు యాక్ట్ కాదు, రియల్గా దగ్గినా కానీ పంపించరేమో అని నేను ఇంకా బయటకు వచ్చి ఇట్లా చెయ్యన పెట్టుకొని నోట్లో పెట్టుకొని వామిటింగ్ వచ్చేటట్టు చేసుకుందామని ఫిక్స్ అయిపోయినా అంటుంది. ఇట్లా ఇమ్ము ఇట్లా వామిటింగ్ వస్తే ట్రై చేస్తున్నాను, మళ్ళీ ఇమ్ము నా బ్యాక్ రుద్దాలి అని చెప్పి యాక్టింగ్ చేస్తున్నా. అప్పుడు ఒకసారి బయటకు వచ్చేసాను బర్నీ అన్న అని చెప్పి.
పర్లేదు పర్లేదు ఇప్పుడు అని చెప్పి మళ్ళీ లోపలికి పోయినప్పుడు 2 సార్లు అయిపోయింది. ఇంకా మళ్ళీ మూడోసారి అప్పుడు నాకు ఆ బాత్రూమ్ ఓపెన్ చేసినాడు. ఆ బాత్రూమ్ నాకు పడట్లేదు అని చెప్పి ఈ బాత్రూంలోకి పోయి రియల్గా వామిటింగ్ చేసినాను అప్పుడు అని చెప్తుంది. ఇప్పుడు తర్వాత లైట్స్ ఆఫ్ అయినాయి. లైట్స్ ఆఫ్ అయ్యే లోపల చేసేసాను 3. లేకుంటే నేను ఆ రోజంతా జైల్లో వండుకోవాల్సి వస్తుండే అని చెప్తుంది. అప్పుడు లైట్స్ ఆఫ్ అయ్యే లోపల చేసేసాను 3. అంటే బాగా చేసావు అని చెప్పాడు. తర్వాత సంజన కూడా వింటుందన్నమాట అవన్నీ చెప్తుంటే. బర్నీ అన్న నన్ను బయటికి రానియకున్నాడు. నేను ఎంత ట్రై చేసినా కానీ అప్పుడు రియల్ వామిటింగ్ చేసుకున్నాను నేను బాత్రూంలోకి పోయి. అంటే అందరు వింటున్నారు. తనుజ, డెమాన్, పవన్, ఇమాన్యుల్ అందరు ఒకటే చోట 5 మెంబర్స్ అక్కడే ఉండి ఆమె సీక్రెట్ టాస్క్ చేసింది. దాని గురించి చెప్తుంటే అందరు వింటున్నారు నవ్వుకుంటా. లేకపోతే నాకు ఆ రోజు రాత్రి అంతా అక్కడే పెడుతుండ్రి. చాలా కష్టమవుతుండే నాకు అక్కడ అని చెప్తుంటే ఇంకా బాగా చేసినావని మెచ్చుకున్నాడు. తర్వాత మధ్యాహ్నం మళ్ళీ 3:25 అని చెప్తాడు బిగ్ బాస్. అప్పుడు లోపల సంజన, డెమ్మాన్, పవన్, తనుజ ఊరికే కూర్చొని ఏదో మాట్లాడుతుంటే ఇక్కడ ముక్కుకి ఏదో ఉందని ముక్కుని ఇట్లా పట్టి ఇగ్గినాడు, ఇట్లా లాగినాడు తనుజది. అప్పుడు సంజన నవ్వుతూ ఉంది, జోక్ చేస్తున్నాడు అనమాట. తనుజని ముక్కు పట్టి లాగినాడు. అప్పుడు సంజన నవ్వుకుంటే కళ్యాణ్ వస్తాడు. కళ్యాణ్ వస్తేనే ఏం చెప్తుంది, కళ్యాణ్ వచ్చేసి ఏమైనా గిల్లినాడురా ముక్కు గట్టిగా ఏడుస్తుంది చూడు తనుజ, నువ్వు వచ్చేసి వానికి 6 సార్లు గిల్లురా ముక్కు అని చెప్తుంది. అంటే కళ్యాణ్కి ప్రాణం కదా తనుజ అంటే, అందుకని నవ్వుకుంటూ చెప్తుంది, చూడరా ఏడుస్తుంది ఎట్ట గిల్లినాడు అంట. గిల్లాడంటే నవ్వుకుంటూ ఉన్నాడు కళ్యాణ్. ఎవరు గిల్లాడు, వాడు గిల్లాడా నువ్వు గిల్లాడవా అంటే లేదు అని ఏడ్చుకుంటూ తమాషాకి జోక్ చేస్తుంది. వాడే గిల్లాడు నాకేం చూపించింది డెమాన్ని. అంటే వాడే గిల్లాడు అని సంజన కూడా అంటే ఫుల్ షుగర్ వేయండి ఇంకా అని చెప్తున్నాడు సంజనకి. వాడిని ముక్కు గిల్లుదనరా అని అందరు పట్టుకొని డెమాన్ని పోయినాడు. చూడండి వాడిని పట్టుకొని వాడిని ముక్కు లాగాలని అందరూ ఉరుకుతున్నారు. హాల్ అంతా తిరుగుతున్నారు చూడండి ఇంకా జోక్ చేస్తున్నారు. ఇంకా వాళ్ళకి బోర్ కొడుతుంది కదా, ఏదైనా ఒక చిన్న టాపిక్ దొరికితే ఇంకా అందరు కలిసి దాంతోపాటే ఉరుకుతుంటారు. చూడండి ఇప్పుడు డెమాన్ అయితే తప్పించుకొని ఉరుకుతున్నాడు వాని ముక్కు లాగాలని. ఇంక అందరు వచ్చినారు 5 మెంబర్స్. చూడండి రెడ్గా అయిపోయింది తనుజకి, ఏడుస్తుంది అని చెప్పింది సంజన. కావాలని గిల్లి గజ్జలు పెట్టుకుంటున్నాడు తమాషకి డెమాన్, పవన్, తనుజని. ఇంకా కళ్యాణ్ బాబుని ఏమనంటే వచ్చేసాడు కదా, అందుకే ఇంకా ఉరుకుతున్నాడు వాడిని గనికి. చూడండి అందరైతే ఉరుకుతున్నారు. తర్వాత అయితే నెక్స్ట్ సీన్ మళ్ళీ ఇక్కడ వస్తుంది. గిల్లని అందరూ ఈ మేనల్ నడుము గిల్లు అన్నాడు. అప్పుడు ఒకటి జరిగింది కదా ఫస్ట్ వీక్లో నడుము గిల్లు అనేది. నడుము గిల్లు అంటే గిల్లింది తనుజ. సంజన వచ్చి ముక్కు గిల్లింది. అందరు ఆడుకున్నారు కొంతసేపు. ఎక్కడున్నావు అంటున్నాడు డెమాను తమాషకి. తర్వాత అయితే ఇప్పుడు నెక్స్ట్ వీనైతే అమ్మాయి వేషం వేసుకొని రెడీ అవుతున్నాడు డెమాను. సంజన ఒక ప్యాంట్ తెచ్చిచ్చింది, అది సంజన డ్రెస్ అనుకుంటా. నాకు సెట్ అవ్వదన్నా ఇది అంటున్నాడు. వేసుకోరా ఏం కాదు అంటుంటాడు. సంజన డ్రెస్ వేసుకొని ఊరికే లేడీ వేషం వేసుకున్నాడు డెమాన్, పవన్. ఊరికేదో చిన్న టాస్క్ లాగా చేస్తున్నారు. వీకెండ్ డ్రెస్ లాగానే ఉంది ఇది అంటున్నాడు కళ్యాణ్. మళ్ళీ చున్నీ తీసుకురాపోండి అన్నాడు. చున్నీ లేదు, వేరే చున్నీ ఏదైనా తీసుకొస్తాను అని పోయింది సంజన. తనుజన ముక్క చూసుకుంటూ కూర్చొంది వాళ్ళ అమ్మాయి వేషం వేసుకొని రెడీ అవుతుంటే. అరే సో క్యూట్ అనుకుంటూ వచ్చింది సంజన. అప్పుడు గ్రీన్ది తెచ్చింది చున్నీ. గ్రీన్ వద్దు అంటే వాడు సిగ్గుపడుతుంటే చైనా ఈమెనలో ఉన్నాడు. చైరా వీడు ఏదైనా చేయగలుగుతాడు అనుకుంటారు చైరా అన్నాడు. సంజన అయితే గ్రీన్ చున్నీ తెచ్చి వేసింది. అప్పుడు గ్రీన్ది సెట్గా దీనికి చున్నీ అంటుంటే ఈ మేనలు అడిగినాడు, తను బ్లూ కలర్ చున్నీ కావాలా తను అని అడుగుతున్నాడు. బిగ్ బాస్ లిప్ బామ్ ఇవ్వండి అని అడిగింది సంజన. అప్పుడు కరెక్ట్ బిగ్ బాస్ బెల్లు మోగించాడు. అప్పుడు అందరు నవ్వినారు, ఏదైనా విగ్ వచ్చిందేమో అనుకున్నారు. స్టోర్ రూమ్లో అప్పుడు పోయి చూస్తే విగ్ వచ్చింటుంది. విగ్ వచ్చింది అందరు నవ్వుతున్నారు. రారా అనుకుంటే వీడు రెడీ అవుతుంటే 2 కిలోల
చికెన్ కోసం నా తమ్ముడిని అరెస్ట్ చేస్తున్నారా మీరు, అంటే చికెన్ కోసం రెడీ అవుతున్నారు అనుకుంటా ఇట్లా తమాషకి. ఇప్పుడైతే చెప్పలేదు దేనికోసం రెడీ అవుతున్నారు, డైరెక్ట్ రెడీ అయ్యేది చూపిస్తున్నారు మనకి. చూడండి విగ్ వచ్చింటే పెట్టడానికి తెచ్చింది తనుజ. మళ్ళీ స్టోర్ రూమ్లో విగ్ పెట్టింటాడు బిగ్ బాస్. లిప్ బామ్ కూడా ఏంటి బిగ్ బాస్ అని అడుగుతుంది సంజన. దుర్మార్గులారా 2 కిలోల చికెన్ కోసం నా తమ్ముడిని హరాస్ చేస్తున్నారు కదరా అంటుంటే అందరు నవ్వుతున్నారు. వీనికి ఏదైనా సెట్ అవుతుందని అందరు నవ్వుతున్నారు. ఏదో లిప్ బామ్ ఏదో పూసుకోకుండా ఉంటే రే మళ్ళీ స్నానం చేద్దులేరా పూసుకో అన్నట్టు అన్నాడు కళ్యాణ్. అంటే అది ఏదో ఫేస్కి క్రీమ్ పూసుకుంటుంటే తను వచ్చి ఎట్లా జోక్ చేస్తుంది, రే ఇందులో కూడా అందంగా కనిపించాలని రెడీ అవుతున్నవారా అని ఈపుని ఇట్లా కొడుతుంది తమాషకి. క్లాస్ కూడా పెడతారా అన్నాడు కళ్యాణ్. అందరు నవ్వినారు. అమ్మాయి అంటే నీలా ఉందా అనిపిస్తుంది అని పాట పాడుతుంది తనుజ. ఊరికే తమాషకి ఈపున కొట్టుకుంటా అందరు నవ్వుతున్నారు. ఐ లాష్ కూడా పెట్టుకోవాలంటే ఇట్లా స్టన్ అయిపోయి చూసినాడు డెమాను. అందరు నవ్వి నవ్వి పెడుతున్నారు అమ్మాయి వేషం వేసుకుంటుంటే. సంజన రెడీ చేస్తుంటే ఇది కళ్ళకి ఏదో వస్తుంటే అక్క ఏంటక్క అన్నాడు. అంటే కళ్ళు మూయని ఏదో ఐబ్రోస్ ఏదో దిద్దుతుంది సంజన. సో క్యూట్ అనింది సంజన. తర్వాత ఆమె తనుజ సంజన గారు ఇటు రండి అని ఆమె జరిపి ఆమె వచ్చి ఏమో రెడీ చేస్తూ ఉంది. అందరూ ఆమె ఫేస్ చూసి నవ్వుతున్నారు. ఇమ్మానుయల్ వాళ్ళందరూ, కళ్యాణ్ వాళ్ళు. 2 kgs చికెన్, కాఫీ దానికోసం ఈ మాత్రం చేయలేనా అని రెడీ అవుతున్నాడు. నువ్వు పెడతావా ఇలాస్ అనుకుంటే ఏదో పెడుతున్నాడు. చూడండి ఇందాక చెప్పాను కదా విగ్స్ వచ్చాయని, అవే అనమాట. కళ్యాణ్ అయితే నవ్వుకుంటూ ఉరుక్కుంటూ వచ్చినాడు బెల్లు మోగితేనే తీసుకోనికే విగ్స్. వాళ్ళు ఊరికే తమాషకి అమ్మాయి వేషం వేసుకుంటే బిగ్ బాస్ కాఫీ పౌడరు 2 kgs చికెన్ పంపిస్తారా అని అడిగినాడేమో. అందుకని వీళ్ళు రెడీ అవుతున్నప్పుడే ఇంకా బిగ్ బాస్ అడగకున్నాయని బెల్లు మోగించి అవి పంపించాడు విగ్ అవి. అందుకని నవ్వుతున్నారు వాళ్ళు. లిప్ బామ్ అని అడుగుతున్నారు. ఇంకా తనుజ్ అయితే ఆమె మేకప్ పౌడర్ ఏమో తెచ్చి సంజన అనుకుంటా అవి మేకప్ పౌడర్ తెచ్చింటే ఇంకా ఐలాష్ అవన్నీ వేస్తావా అంటే అయితే అవన్నీ ఇంకా టైం లేదేమో అని అనుకున్నాను అంటే ఇంకా వేస్తానని చెప్పి కళ్ళకి అంతా అది మేకప్ పౌడర్ పూస్తుంది. వాళ్ళు రెడీ చేస్తుంటే ఇంకా కళ్యాణ్ ఇమ్మానుయల్ అయితే ఇంకా కూర్చొని చూస్తున్నారు. అది గ్రీన్ చున్నీ తెచ్చింది కదా తనుజని అడిగినారు బ్లూ చున్నీ ఉంది అంటే ఆమె తెచ్చినట్టు లేదు, ఇంకా గ్రీన్ చున్నీ వేసుకున్నాడు. వాళ్ళ దగ్గర కూడా లేదేమో బ్లూ చున్నీ. సంజన కూడా నా దగ్గర లేదని చెప్పింది. ఇంకా వేరే డ్రెస్ తెచ్చింది అనమాట. తర్వాత అందరు కలిసి డ్యాన్స్ చేస్తారు. ఇప్పుడు సాంగ్ స్వింగ్ జరా పాట చేస్తారు. బిగ్ బాస్ పాట వేస్తాడు ఏమని అడిగితే అప్పుడు బాగుంటుంది చాలా. డెమాన్ పవన్ అమ్మాయి వేషాలు వేసుకొని చేస్తే రే సూపర్ చేసినావు అంటారు అందరూ. ఇప్పుడు వస్తారు చూడండి నెక్స్ట్ సీన్లో సాంగ్ డ్యాన్స్ పిక్స్ వస్తాయి డెమాన్వి. కళ్ళు ముయిరా అనుకుంటే వానికి విగ్ పెడుతున్నారు. సంజనే ఉంది రే నువ్వు అమ్మాయి ఏంటి నేను ఇంకా పెళ్లి చేసుకుంటుంటే అంటే తనుజ అనింది అమ్మాయి ఏంటని అనింది. అంటే నువ్వు అమ్మాయి ఏంటి నేను అబ్బాయి ఏంటి అని చెప్తుంది. ఆయన హెయిర్ చెడిపోకుండా మాటికి ఇట్లా విగ్ పెట్టకుండా ఏమో చేసుకుంటుంటే వీడొకడు అని చెప్పి రే నీ హెయిర్కి ఏం కాదులేరా అని విగ్ పెడుతున్నారు ఇమ్మానుయల్ వాళ్ళంతా అడ్జస్ట్ చేసి. తనుజ వాళ్ళు మాటికి హెయిర్ ఇట్లా సెట్ చేసుకుంటున్నాడు, మళ్ళీ అట్లే ఉండిపోతుందేమో అని భయపడుతున్నాడు. నీ హెయిర్కి ఏం కాదులేరా అని వాళ్ళు విగ్ పెడుతున్నారు అనమాట తనుజ ఇమ్మానుయల్. తర్వాత అయితే సాంగ్ వేస్తాడు బిగ్ బాస్. స్వింగ్ జరా పాడి డ్యాన్స్ వేస్తారు అందరు కలిసి. బాగా ఎంజాయ్ చేస్తారనమాట 5 మంది. అదైన తర్వాత బిగ్ బాస్ 2 kgs చికెన్ కాఫీ పౌడర్ ఇస్తారనుకుంటా. అదైతే కట్ చేసినారు, ఇస్తాడో లేదో ఇంకా మనకి చూపించలేదు. చూడండి పాటలో డ్యాన్స్ ఎంత బాగా చేసినారో అందరూ.
ఆ పాట అంతా వేసాడు బిగ్ బాస్. వీళ్ళు ఏమన్నా పాట వేసాడేమో అని వెయిట్ చేస్తున్న వెంటనే వేసినారు. అందుకే ఇంకా అందరూ నవ్వుకుంటా స్టార్ట్ చేసినారు. డెమాన్ పవన్ కూడా బాగా వేసినాడు అనమాట అమ్మాయి డ్రెస్లో. సంజన అందరు వేసినారు. ఆ పాట అయితే 5 minutes వస్తుంది కదండి. ఇంకా అన్ని చూడండి అన్ని పిక్స్ పెట్టాను. డెమాన్ బాగా వేసుకున్నాడు కదా డ్యాన్స్. అది లాస్ట్కి రెడ్ చున్నీ తెచ్చినారు ఎవరిదో మరి, అది వేసుకొని చేసినాడు. తనుజ కూడా డ్యాన్స్ వేసింది, అందరు చేసినారు. ఇంకా తర్వాత అయితే నెక్స్ట్ మళ్ళీ ఇమ్మాన్యుల్ సంజన బయట కూర్చుంటారు. కళ్యాణ్ వాళ్ళైతే ఎవరో వాళ్ళైతే రెడీ అవుతున్నారు. వాళ్ళిద్దరైతే మాట్లాడుకుంటూ కూర్చున్నారు. కళ్యాణ్ సంజన ఏం మాట్లాడుతున్నారంటే, మా అమ్మ ఫుడ్ తినబుద్ధి తెలియదు కదా అన్నాడు. ఎందుకంటే ఇంకా లాస్ట్ వీక్ టెన్షన్ ఉంటుంది అని అంటున్నాడు. అవును టెన్షన్ ఉంటే తినబుద్ధి కాదు అన్నట్టు చెప్తుంది సంజన. చూడండి ఇవి ఇంకా డ్యాన్స్ పిక్స్ అనమాట. ఇవి చాలా ఉన్నాయి పిక్స్, అందుకే ఇవే వస్తున్నాయి. అయిన తర్వాత నెక్స్ట్ సీన్లో మాట్లాడుకుంటారు ఇమ్మాన్యుల్ సంజన. చూడండి బాగా డ్యాన్స్ చేస్తున్నారు కదా అందరూ. తనుజ కూడా చేస్తుంది కదండి. ఒక టెన్షన్ పడుతుంది కానీ చేస్తూ ఉంది. ఇందాకైతే హెడేక్ వచ్చినట్టు కూర్చోండి ఛాన్స్ సేపు. లాస్ట్ వీక్ కదండి అందరు టెన్షన్ పడుతుంటారు. ఇప్పుడు నెక్స్ట్ బయట కూడా కూర్చొని అదే మాట్లాడుకుంటారు. వాళ్ళకి అన్నం కూడా తినబుద్ధి కాకుందంట. ఇంకా లాస్ట్ వీక్ ఎవరు గెలుస్తారో ఏమో అని టెన్షన్ ఉంటుంది కదా. అది సంజన డ్రెస్ బాగా సెట్ అయింది కదండి. అందరూ బాగున్నావు అని అంటున్నారు. సంజన ఏమనింది, నేనే పెళ్లి చేసుకుంటూ ఉంటాను నిన్ను అనింది డెమాన్ అయితే. ఈ సాంగ్ అయితే ఎక్కువ పిక్స్ వచ్చేసినాయండి. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా బయట అందరు కూర్చొని మాట్లాడుతున్నారు. ఇంకా అది అయిపోతుంది అనమాట. ఇంకా తర్వాత బిగ్ బాస్ చికెన్ కాఫీ పౌడర్ ఇచ్చినట్టున్నాడు వాళ్ళకి. ఆల్రెడీ వాళ్ళకి చాలా ఇస్తున్నాడు కదండి. 5 మెంబర్సే కాబట్టి వాళ్ళకి సరిపోతున్నాయి అన్నీ. మొన్న స్టోర్ రూమ్లో పెట్టినప్పుడు కూడా తనుజ అనింది, నాకేమొద్దు ఫ్రూట్స్ అవి, ఎవరు ఇచ్చినట్టు వాళ్ళు తినేసేయండి అని చెప్పింది. ఇప్పుడేం వాళ్ళందరూ షేర్ చేసుకోకున్నారు. ఇంకా 5 మందే కదండి, బాగా సరిపోతున్నాయి అన్నమాట. అయినా కూడా ఈ సీజన్లో బాగానే ఫ్రైస్ అవన్నీ చేసుకుంటున్నారు కదండి. ఇంతకుముందుకైతే ఫ్రైస్ చేసుకొనికి దానికి సరిపోవు ఆయిల్ అంటుండే కదా. ఒకరోజు కూడా మొన్న సంజన ఆలులన్నీ చెడిపోతాయి ఫ్రైస్ చేసుకుందాం అని చెప్తే ఇంకా అందరు ఫ్రైస్ చేసుకున్నారు కదా, ఆలు ఫ్రై అవి. గోంగూర పప్పు, గోంగూర చట్నీ అవన్నీ చేస్తున్నాడు కదా ఇమ్ము కూడా. బిగ్ బాస్ వాళ్ళు ఈ సీజన్ వాళ్ళకి బాగానే పంపించినట్టున్నాడు అన్నీ. అప్పుడు శ్రీజ వాళ్ళు ఉన్నప్పుడు బాగా ఆలు ఫ్రైకి కొట్లన్నారు కదండి, ఇది ఆయిల్ పట్టింది అని. ఫ్రైస్ అన్నీ బాగానే చేసుకుంటున్నారు అనమాట. ఇంకా లాస్ట్ వీక్ కదా, ఇప్పుడు కూడా బిగ్ బాస్ అన్నీ వీళ్ళు అడిగినట్టు పంపిస్తున్నాడు మాటికి. ఇప్పుడు కూడా మళ్ళీ కాఫీ పౌడరు చికెన్ అడిగినారు. నేను అమ్మాయి డ్రెస్ వేసుకొని టాస్క్ చేస్తా బిగ్ బాస్ అన్నట్టున్నాడు. అందుకని వేసుకొని చేస్తే అనింది సంజన, నా తమ్ముని టార్చర్ పెడుతున్నారు కదా మీరు, హరాస్ చేస్తున్నారు చికెన్ కోసం కాఫీ పౌడర్ కోసం అనింది. ఇక్కడ మళ్ళీ బయట అయితే ఇమ్మాన్యుల్ సంజన మాట్లాడుకుంటున్నారు. ఇమ్మాన్యుల్ ఏమన్నాడు, మా అమ్మ అసలు ఫుడ్ తినబుద్ధి తెలియదు కదా అన్నాడు. అంటే సంజన లాస్ట్ వీక్ కదా టెన్షన్ ఉంటుంది, తనుజాని చూడు అని చూపించింది. తనుజ ఎట్లా అయిపోయింది అన్నట్టు. తనుజాని అప్పుడే చూపించినప్పుడు ఇట్లా తలకు చేయి అడ్డం పెట్టుకొని హెడేక్ వచ్చినట్టు కూర్చోయింది. అప్పుడు తనుజాని చూడు అని చెప్పింది. ఇంకా నాకైతే ఏం టెన్షన్ లేదు, టాప్ 5కి వచ్చినాం కదా, నాకు ఈ అవర్స్ గడిచిపోతే చాలు అనిపిస్తుంది అనింది సంజన. నాకు తొందరగా ఈ అవర్స్ గడిచిపోతే నాకు నా పిల్లల్ని చూడాలని ఉంది అని చెప్తుంది. అందుకే నేను ఒకచోట కూర్చోకుండా అక్కడిక్కడ తిరుక్కుంటా ఏదో ఒకటి చేసేసుకుంటున్నాను, లేకపోతే అదే జోన్లో ఉంటాము. సండే దాకా అనుకుందాంలే, ఒకవేళ సాటర్డే అట్లయితే సండే ఒక్కరోజే మనకి ఇంకా 1 year లాగా గడుస్తుంది మనకి అనింది. తనుజనైతే ఏమంటుంది, తనుజ డల్ అయిపోయింది. ఏవి చూసిన తర్వాత ఆమెకి ఏం కొట్టిందో ఏమో కానీ చెప్పట్లేదు ఎవరికి. అప్పటి నుంచి చాలా డల్ అయిపోయింది తనుజ అనింది. ఏమైనాలేమో నా ఏవి అయితే నాకు చాలా పిచ్చగా నచ్చేసింది అంటున్నాడు. చూడండి ఆలోచించుకుంటే తలకి అడ్డం పెట్టుకొని ఆలోచించుకుంటూ కూర్చుంది. అందుకే సంజన తనుజని చూడండి ఎట్లా అయిపోయిందో అని చెప్తుంది ఈమెకి.
నాకు కూడా అందుకే ఇంకా అదే జోన్లో ఉంటానని నేను ఏదో ఒకటి చేసుకుంటూ ఉన్నాను. ఈ అవర్స్ గడిచిపోతే చాలా అన్నట్టు అనిపిస్తుంది అని చెప్తున్నారు. అంటే మనం చేసింది కనపడింది అక్కడ. మనం మన ఎఫర్ట్స్ అన్నీ కనిపించినాయి. బిగ్ బాస్ తన నోటితో అన్నాడు, ఎక్కడ ఎలా ఎంటర్టైన్ చేయాలో నీకు తెలిసినట్టు ఈ హౌస్లో ఎవ్వరికి తెలియదు అన్నాడు బిగ్ బాస్ అని చెప్తున్నాడు ఇమ్మాన్యుల్. చెప్పినా కదండి సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటాడు ఎక్కువ అని. నువ్వు మీ మమ్మీని సమకూర్చుకొని దాన్ని ఇంకొంచెం రెట్టింపు చేసినావు అన్నాడు. అంటే రెట్టింపు అంటే ఏంది అని అడిగింది సంజనకు. కొంచెం తెలుగు అర్థం కదా సరిగా. అంటే రెట్టింపు అంటే ఇంకొంచెం హై అంటున్నాడు. రెట్టింపు అంటే డబల్ అని కదండి యాక్చువల్గా. కానీ మనం కూడా చెప్పనీకి రాకుంది. రెట్టింపు అంటే ఇంకొంచెం హై చేసావు, ఆమె పక్కన పెట్టుకొని ఇంకా జోక్స్ చేసావు అన్నాడు అని చెప్తున్నాడు. కళ్యాణ్ నిజంగా డెమాను రీతు వెళ్ళినప్పటి నుంచి కొత్త పవన్ కనిపించారా నిజంగా అంటే 200% కొత్తోడు కనిపించినాడు. అంటే డేమాన్ ఏమంటున్నాడు, అప్పుడు నాకు ఎక్కువ దాని మీదనే ధ్యాస ఉండేది, ఏమోతో మాట్లాడాలన్నా ఏం చేయాలన్నా అప్పుడు దాంతోనే ఎక్కువ క్లోజ్ ఉంటాయి. అంటే అందరు క్లోజ్ ఉన్నారు లేరా అంటే దాని గురించి కాదు నేను చెప్తా వినండి అనుకుంటే వచ్చి కూర్చున్నాడు. చెప్తా ఉండండి అని వచ్చి సోఫాలో కూర్చొని వినండి అని చెప్తున్నాడు. ఫైర్ స్టోన్స్ వచ్చినప్పుడు నాకు రీతుకి గొడవ అయింది అంటున్నాడు. అది ట్రస్ట్, నేను ఆయేష డ్యాన్స్ వేసిన అది బయట ఎట్లా అది కొంచెం ట్రస్ట్ అవన్నీ గొడవ అవుతుంది కదా, ఎట్లయినా కొంచెం ఉంటుంది కదా, నాకు రీతికి గొడవ అయింది అప్పుడు అని చెప్తున్నాడు. ఆయేషతో డ్యాన్స్ వేసినప్పుడు అది అని చెప్తున్నాడు. అట్లే కొన్ని ఉంటాయి కదా, నా ఫ్రెండ్ వేరే వాళ్ళతో ఉంటే నేను ఎక్కువ ఫీల్ అవుతున్నా, అట్లా నా మైండ్లో అదే ఉండిపోయింది అని చెప్తున్నాడు డేమాన్ రీతు గురించి. అంటే నా మిస్టేక్ కూడా ఉందిలే, దాని మిస్టేక్ కాదు అంటే తన మిస్టేక్ కూడా ఉంది, నీ మిస్టేక్ కూడా ఉందిలే, అది ఓవర్ అటాచ్మెంట్ అయిపోతుంది అంతే అని చెప్తుంది సంజన. తర్వాత అయితే నెక్స్ట్ కళ్యాణ్ జర్నీ చూపించారు. కళ్యాణ్ది అయిపోయింది. ఫొటోస్ అన్నీ పట్టుకొని సైడ్కి నిలబడినాడు దాపుకి అద్దం దగ్గర. అప్పుడు తనుజ చూసింది, రే కనిపించి ఎవరైనా నాకు తెలుసురా నీ గురించి అవన్నీ ఫోటోలు పట్టుకొని ఇట్లా సైడ్కి నిలబడినాడు. అప్పుడు తనుజ చూసి, రే నాకు తెలుసురా నీ గురించి అని నవ్వుకుంటే తలుపు తీసింది. ఒక ఫ్రేమ్లో ఒక్కొక్కలాగుంది అని చెప్తున్నాడు. రే కనిపించామరా అన్నీ నేను కనిపించినారా అనుకుంటే ఇమ్మాన్యుల్ వచ్చినాడు. అందరు వచ్చినారు. ఫోటోలు చూడండి అన్నీ కట్ట తెచ్చుకున్నాడు, అందరు చూపిస్తున్నాడు. ఇమ్మాన్యుల్ మనదేముందిరా కళ్యాణ్ అన్నాడు. అంటే అదే మన ఇద్దరం కలిసి ఆడింది, నేను ఏడుస్తే నువ్వు వచ్చి ఓదార్చేది, టాస్క్లు అనేది అవన్నీ చూపించినారు అంటున్నాడు. మన మూమెంట్స్ అన్నీ ఉన్నాయన్నా, మన ఇద్దరం హగ్ చేసుకొని గార్డెన్లో పడుకునేది ఉన్నాయి, మన ఇద్దరివి ఒక 1 minute అన్నా ఉంటుంది, మన మూమెంట్స్ అన్నీ ఉన్నాయి అన్నాడు. తనుజ నాదొక్క ఫోటో కూడా లేదా అని అడుగుతుంది. ఇంతోటి వేసినారు అన్నట్టు ఏదో చూపించినాడు, ఇట్లా చేయి పెద్దగా అని. నాకు అర్థం కాలేదు. డెమాన్ అడిగినాడు, ఏందిరా నీది ఒక్క ఫోటో కూడా లేదారా అని అడిగినాడు కళ్యాణ్ని. అవి రీతు ఉన్నాయి చాలా అన్నాడు కళ్యాణ్. నావే ఉన్నాయంటే నవ్వుతున్నాడు తనుజకి చూసి కళ్యాణ్. నావే ఎక్కువ ఉన్నాయారా అని నవ్వింది. అంటే కళ్యాణ్ ఏదో నవ్వుకుంటా మళ్ళీ డెమాన్తో మాట్లాడుతున్నాడు. ఇప్పుడురా అంటే ఉంటాయి ఒక 4 ఇవి ఇంతేనా నావి అనింది. కొన్ని పిక్స్ ఇచ్చినారు వాళ్ళు డెమాన్ వాళ్ళు. అంటే ఉంటాయి ఒక 4 ఉంటాయి అంటే చెప్పు అని అడుగుతుంది. ఇంతేనా నావి అని అడుగుతుంది. ఇంకా ఉంటాయి ఇంకా 4 ఉంటాయి ఇంక అంతే అన్నాడు. బాయ్ అండి. ఇంక ఇదే లాస్ట్ అన్సీన్ వీడియో.